సరే, చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. చూడండి, ఈ యొక్క యోహాను సువార్తలో ఏమి యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు అంటే, అసలు మూల పాఠం ఏంటి యోహాను సువార్తకి అంటే, ఈ యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా ఏమంటా ఉన్నారు యోహాను గారు అంటే, యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడైన క్రీస్తు అని. యేసు అంటే అర్థం ఏంటి అమ్మ? యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. అయితే ఇప్పుడు యోహాను గారు ఏమంటా ఉన్నారంటే, ఈ యేసు అనబడిన రక్షకుడుగా పిలువబడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వారే అభిషిక్తుడు అని మీరు నమ్మునట్లు, మీ అందరికీ నమ్మకము విశ్వాసము కలుగునట్లుగా ఈ గ్రంథమును నేను మరి ఆయన యందు నమ్మి యేసు క్రీస్తు ప్రభువునందు జీవము పొందినట్లుగా, ఏం పొందాలంట మనం? జీవము పొందినట్లుగా ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది అని తెలియజేశారు. మనము జీవము పొందాలి అంటే ఏ జీవము? అది నిత్య జీవము. ఏ జీవం అంట? నిత్య జీవము. అంటే నిత్యము జీవించుచూ ఉండే జీవం. చూడండి, మొక్కలలో మనం చూస్తే ఒలీవ మొక్క మీరు గమనించినట్లయితే ఒలీవ మొక్కకు చావు అనేది ఉండదు. అది నేలలో మనం గమనిస్తే నోవాహు జలప్రళయ కాలంలో ప్రియమైన వాళ్ళరా, మరి అన్ని దినాలు నీరంతా కూడా భూమిని నింపిన ఆ భూమి మీద ఉన్నటువంటి నీరు తగ్గిపోయిన తర్వాత బ్రతికిన మొక్క చిగురు ఏది అంటే ఒలీవ మొక్క. అలాగే మనము కూడా మన జీవితాలలో నిత్య జీవం పొందడానికి ఏం చేయాలయ్యా అంటే, యేసుక్రీస్తు వారే ఆయన మనలను రక్షించేవాడని మనం నమ్మటమే, విశ్వసించటమే మనకేంటి అమ్మా? నిత్య జీవము. కాబట్టి గత వారంలో నేను మీకు తెలియజేశాను ప్రియమైన వాళ్ళరా. చూడండి, మరి యోహాను సువార్తలో అన్ని 7 సందర్భాలని యోహాను గారు రాశారు. అది యూదులకు ఉన్నటువంటి ఒక గొప్ప మరి ప్రత్యేకతని తెలియజేశారు. అలాగే అంశము నేనే. ఏంటంట? నేనే. చూడండి, 7 అంశాలు. పోయిన వారం మనకు మరి ఇది లేదు గనక, టీవీ లేదు గనక మరి చెప్పలేదు మీకు క్లారిటీగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నేనే 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 అని పలికిన 7 సందర్భాలు ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకటి, నేనే జీవాహారము. కనబడుతుందా మీకు చివరిదాకా? ఒకటి, నేనే జీవాహారము. రెండవది, నేనే లోకములకు వెలుగు. మూడవది, నేనే గొర్రెలకు ద్వారం. నాలుగవది, నేనే మంచి కాపరి. ఐదవది, నేనే పునరుద్ధానమును జీవమును. ఆరవది, నేనే మార్గమును సత్యమును జీవమును. ఏడవది, నేనే నిజమైన ద్రాక్షావళిని. చూడండి, ప్రభు మాట్లాడినటువంటి ఈ మాటలు నేనే అనే సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే గత వారంలో నేను మీకు తెలియజేశాను, నేనే జీవాహారము అని ప్రభు మాట్లాడినటువంటి సందర్భాలు. ప్రియమైన వాళ్ళరా, మరి నేను మీకు గత వారంలో నేనే జీవాహారము అని ప్రభు మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను మీకు తెలియజేశాను. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సందర్భంలో ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు గత వారంలో మీకు మరి ఇది లేదు కనుక మీకు జస్ట్ ఊరక తెలియజేస్తున్నాను. ఇది గలిలయ సముద్రం. ఈ సముద్రానికి ఆదరి ఉన్న ప్రాంతం బెత్సైదా, ఈ దరి ఉన్న ప్రాంతం కపెర్నహూము. ఈ బెత్సైదా ప్రాంతం నుండి అక్కడ నెంబరింగ్ ఇచ్చారు కదా, ఇలాగా మరి పడవ మీద వెళ్ళడం, ఆ పడవ మీద వెళ్ళేటప్పుడు ప్రభు నడుచుకుంటా రావటం, వాళ్ళందరూ కలిసి అక్కడ కనపడతా ఉన్న మందిరానికి, ఆ కపెర్నహూము సమాజ మందిరంలోనికి వెళ్ళడం, అక్కడ ప్రభు 5 రొట్టెలు 2 చేపలను మరి విస్తారంగా ఎన్ని వేల మందికి పంచాడు? 5,000 మంది పురుషులు, అంటే ఇంచుమించుగా 20,000 మందికి మరి ఆహారం పంచినటువంటి ప్రాంతం ఇది గలిలయ సముద్రం. ప్రభువు ఎక్కువ
పరిచర్య చేసినటువంటి ప్రాంతంగా పిలువబడుతా ఉన్న కపెర్నహూము. ఇది కపెర్నహూము సమాజ మందిరం. ఇక్కడ ఎక్కువ ప్రభు పరిచర్య చేశారు. చూడండి ప్రియమైన వారలారా, ఆయన ఇక్కడ జీవాహారమును గురించి తెలియజేసినటువంటి మాటలు గత వారంలో నేను మీకు తెలియజేశాను. ఈ రోజు మన యొక్క అంశము ఏంటి అంటే, రెండవదిగా చూస్తే ప్రియమైన వారలారా, మరి ప్రభు మాట్లాడినటువంటి మాట చూడండి. రెండవ మాట ఏంటి? నేనే లోకమునకు వెలుగు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, చదవడమ్మా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలండి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే ఈ రెండవ సందర్భము ఎక్కడ జరిగింది, ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు అని మనం చూస్తే, ఇది యెరూషలేము దేవాలయంలో జరిగింది. చూడండి, నేను మీకు ఒకసారి ఆ మ్యాప్ కూడా చూపిస్తాను. చూపిస్తే మీకు బాగా అర్థం అవుతుందని నా ఆలోచన, అంతే. అది కనపడింది అంటారా? కనపడుతుందా? చూడండి, ఇందాకాలం మనం చూసాం కదా, ఇది గలిలయ సముద్రం కనపడుతుంది కదా. గలిలయ సముద్రం నుంచి ఈ వచ్చే సన్నగా ఉంది చూసారా దారి, బ్లూ కలర్ లో దారి లాగుందా, అది యోర్దాను నది. ప్రభు బాప్తిజం పొందింది ఈ యోర్దాను నదిలో. ఆ తర్వాత ఈ కింద ఇంకోటి కనపడుతుందా ఇక్కడ బ్లూ కలర్ లో, అది మృత సముద్రం. గలిలయ సముద్రం నుండి అలాగ యోర్దాను నది, తర్వాత క్రింద మృత సముద్రం ఉంటుంది. మృత సముద్రం గురించి నేను మీకు తర్వాత చెప్తాను. అయితే చూడండి, ఈ గలిలయ ప్రాంతంలోనే కపెర్నహూము ప్రాంతంలో ప్రభు ఎక్కువ పరిచర్య చేశాడని చెప్పారు. ఇది మీకు కొరకు తెలియటం కోసం చెప్పారు. ఇక్కడ యెరూషలేము ఉంటది. ఈ యెరూషలేము ప్రాంతంలో ప్రభు రెండవ మాటగా మనం మాట్లాడుకునే దానిలో రెండవ మాటగా నేనే లోకమునకు వెలుగు అని చెప్పాడు. మీ అందరికీ జ్ఞాపకం ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. మీకు జ్ఞాపకం ఉందా అమ్మా? అది ఈ సందర్భంలోనే మనకు కనబడతా ఉంటది. ఒకసారి మనం చూస్తే ఆ యొక్క సందర్భం కూడా ప్రభువు తెలియజేసినట్లుగా ప్రియమైన వారలారా, మరి నేనే లోకమునకు వెలుగు అమ్మా, అర్థమవుతుందంటారా? చూడండి ఒకసారి 8వ అధ్యాయంలో మనం చూస్తే ఇవన్నీ కూడా వరసను చెప్పుకుంటా వస్తున్నాం. మీకు ప్రభు మాట్లాడినటువంటి నేనే 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 నేనే, ఎందుకైనా పదే పదే ఇన్నిసార్లు ఈ పదాన్ని వాడాడు. నేనే జీవాహారం అన్నాడు. ఆ జీవాహారం అంటే ఏంటో చెప్పాడు. ఇక్కడ కూడా నేనే లోకమునకు వెలుగు అంటున్నాడు. మీరు అనుకున్న వెలుగు కొంతకాలం ఉండి ఆగిపోద్ది. సూర్యుడు ఉన్నాడు, ఎంతసేపు ఉదయిస్తాడు మన దేశంలో? 12 గంటలు మహా వేసుకుంటే. ఉదయం 6ంటికి వస్తే సాయంకాలం 6ంటికి వెళ్ళిపోతాడు. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి వెలుగు అనేది కొంతకాలమే. చాలా మటుకు మనం అనుకుంటా ఉంటాం ఒక్కోసారి, అబ్బు వాడు బలి వెలుగుతున్నాడు రా ఏమంటే అనుకుంటాం లేదా? ఎంతకాలం ఉంటుంది ఆ వెలుగు? కొంతకాలమే, ఆ తర్వాత ఆటోమేటిక్గా పోద్ది. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్న వెలుగు వేరు మళ్ళా. అదే ఈరోజు మనం చెప్పుకోబోతా ఉన్నాం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేనే వెలుగును అని చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తే ప్రభు అక్కడ చేసినటువంటి సందర్భాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ చదవండి, ఆయన యొద్దకు వచ్చి అమ్మా గనుక ఆయన కూర్చుండి వారికి
బోధించుచుండెను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భము జరిగినటువంటిది ప్రాంతం ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఇది యెరూషలేము దేవాలయం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రభువు ఈ యొక్క గలిలయ ప్రాంతం నుండి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ నుండి ఎక్కడికి కనపడుతుందా? మీరు కూడా కొంచెం దగ్గరకు జరగాల్సిన, కనపడకపోతే మీకు అర్థం కాదు, అది నా బాధ. కనపడుతుందా? కనపడితే మీరు ధన్యులు, కనపడకపోతే ఇంకా ధన్యులు. సరే చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇది జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, అక్కడ పర్ణశాలల పండుగ సమయంలో, గుడారాల పండుగ సమయంలో ప్రభువు ఈ మాట ఇక్కడకు వచ్చినటువంటి విధానమును బట్టి 8వ అధ్యాయంలో ఇక్కడ ఈ మందిరము యెరూషలేము మందిరమున్న ప్రాంతంలోనికి ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని పరిసయ్యులైన వారు తీసుకొని వచ్చారు. చూడండి ఆ సందర్భం మనకి ఇక్కడ కనబడుద్ది. చూడండి 4వ వచనంలో, 3వ వచనం చదవండి. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. చూడండి వీళ్ళు ఎప్పుడూ కూడా తీసుకొని వచ్చినప్పుడల్లా దేని జ్ఞాపకం చేస్తా ఉన్నారంటే మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసి, మోషే ధర్మశాస్త్రం తప్పంటాడా? మోషే గారు మీ అందరికి తెలుసుగా, రేపు జూలై 1 నుండి మనం మోషే ఉపవాసాలు ప్రారంభిస్తాం. మోషే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఈయన పక్కన పెడితే మోషే ధర్మశాస్త్రాన్ని ఇది తప్పు అంటాడా అన్నట్టయితే ఈయన సంగతి చూద్దాం. అది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చి అక్కడ పెట్టి, ఏమో పాపం చేస్తుంటే పట్టుకొచ్చావు, నువ్వేం చెప్తావు? మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపబనుంది కదా అని మనకు లేవియా కాండ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట మనకు కనబడింది. ఎవరైనా యూదా సంఘములో వ్యభిచారంలో గాన పట్టబడితే స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని చంపాలని ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరు తెచ్చారు? ఒక స్త్రీనే పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఏమన్నా రాళ్లతో కొట్టమంటావా వద్దా? నువ్వేం చెప్తావు ప్రభు యేసు, నువ్వేం చెప్తావు అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ సందర్భంలో పర్ణశాలల పండగ జరిగేటటువంటి సందర్భం, అది గుడారాల పండగ జరిగే సందర్భం. యూదులు ఇంచుమించుగా ప్రియమైన వాళ్ళ 3 పండగలకి బాగా యెరూషలేములోనికి వస్తారని చెప్పా. ఏ పండగలు చెప్పగలుగుతారా అమ్మా? ఏ పండగలు? 3 పండగలు ప్రాముఖ్యంగా. ఒకటి పస్కా పండగ, రెండవది ఇప్పుడే నేను చెప్పా గుడారాల పండగ, మూడవది పెంతెకొస్తు పండగ. ఈ 3 పండగలలో ప్రతి యూదుడు ఆ పండగకు రావాలా. కాబట్టి ఇక్కడ జనం కూడా ఫుల్గా ఉంటారు. ఇప్పుడు వారు అడుగుతూ ఉన్న ప్రశ్న, ఏమైనా రాళ్లతో కొట్టమంటావు? చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రభు మాట్లాడే కోణం వేరు, వీళ్ళు మాట్లాడే కోణం వేరు. ప్రభు ఏమంటాడు చూడండి, ఆయన ఏమీ మాట్లాడకుండా ఆయనకు అర్థమైపోయింది ఆయన మీద నేరము మోపవలెనని. 6వ వచనంలో ఆయన మీద, చూస్తున్నారా బైబిల్, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో వ్రాయిచుండెనో వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట, అది మొట్టమొదట రాయి, మీలో ఎవరైతే నాలో పాపం లేదు అనుకుంటాడో వాడు రాయేయండి అన్న. మనలో కూడా ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే, నాలో ఏ పాపం లేదండి అని, మనలో పాపం లేదు అనుకోవడం అవివేకి. అందుకే ఇందాక విశ్వాస ప్రమాణంలో చదువుకున్నాం కదా, మనలో పాపం లేదనుకోవడం ఏంటి అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటా ఉన్నాం. నాకు షుగర్ లేదు, ఉండా కూడా షుగర్ లేదు అనుకోని పిల్లలు పెంచుకుంటూ ఆకారు అనుకుందాం, ఏమైంది? షుగర్ పెరిగిపోయి కనపడకుండా లోపల అన్నీ తినేస్తుంది. నాకు షుగర్ లేదండి, మీతో ఏమండి నాకు షుగర్ లేదండి అని ఊరక మీకు
పాష గారికి షుగర్ ఉందని చెప్తే మళ్ళీ అనుకుంటారేమో అనుకొని మీకు చెప్పకుండా ఒకవేళ నాలో నేను దాచిపెట్టుకుని పిల్లలు మిగకుండా దాచుకున్నాను అనుకోండి, ఏమైపోద్ది? లోపల అది మొత్తం తినేసి చివరికి చంపేస్తాం. అలాగే మనలో పాపము లేదు అని చెప్పుకోవడం కూడా అటువంటి స్థితే. కాబట్టి ఆయన ఎదుట మనము యేసు ప్రభు రక్షకుడని నమ్మి విశ్వాసం పొందినట్లు ఈ గ్రంథం రాయబడింది. అందుకే ఇక్కడ ప్రభు తెలియజేస్తున్న రెండవ మాట, నేను లోకమునకు వెలుగు. ఏ వెలుగై ఉన్నాడు ఆయన? చూద్దాం. చూడండి, ఆ క్రింద మనం చూస్తే వారి మధ్యన నిలవబడి రాయేమన్నాడు, ఎవరు వేయలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు 12వ వచనం చూద్దాం. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. అది ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నేను లోకమునకు ఏమై ఉన్నానన్నాడు. అమ్మా వినపడుతుందా నా మాట? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ఏమన్నాడు? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. ఏ వెలుగంట? జీవపు వెలుగు. మన జీవితాలలో కూడా ఆ జీవపు వెలుగు అనేది లేదనుకోండి, ఏమైపోద్ది? మనం కూడా చీకట్లో. ప్రియమైన వాళ్ళరా, చీకటి విధానం అనేది చాలా భయంకరమైనది. ఒక గదిని మనం చీకట్లో పెట్టి ఉంచామనుకోండి, అందులోకి ఏమొస్తాయి? ఎలకలు, పిల్లులు, పందికొక్కులు అన్ని వచ్చి ఆ గది అంతా ఏం చేస్తాయి చెప్పండి? పాడు చేస్తాయి, వాసన వచ్చేస్తాయి. ఇక్కడ ప్రభువు కూడా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, మీ జీవితాలలో ఉన్న పాపపు చీకటిని పారద్రోలాలి, ఆ వెలుగును నేనే. చూడండి, ఒక గదంతా కరెంటు పోయింది అనుకుందాం. రాత్రి కాలంలో పూర్తిగా కరెంటు పోయింది, అంతా చీకటమయంగా ఉంది. ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగించామనుకోండి, ఆ గదంతా ఏమైపోద్ది? వెలుగుమయం. అప్పటిదాకా చీకటిగా ఉన్న గదంతా కూడా ఒక చిన్న కొవ్వొత్తి కాంతికి ఏమైపోద్దంట? వెలుగుగా మారిపోద్ది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, చీకటి జీవితాలుగా ఉన్న మీ జీవితంలోనికి నేనే వెలుగును. ఆయన ఎలా వెలుగు? ఆయన ఎలా వెలుగవుతాడు అంటే, మనలను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు. ప్రియమైన వాళ్ళరా, ఆ పాపము లేనివాడే మరొక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు. ఒక పాపి మరొక పాపిని ఏం చేయలేడు. ఏదో లోకంలో సామెత ఉన్నట్టుగా సన్నాసి రాసుకుంటే మీకు బాగా తెలుసు. ప్రియమైన వాళ్ళారా, అలాగే పాపిని రక్షించలేడు, ఒక పరిశుద్ధుడు మాత్రమే పాపిని. అది అందుకే ఆయన ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగును అని ప్రభువు చెప్తే, ఈ పరిసయ్యులు అంటారు, ఇదిగో ఇక్కడ మనకు ఫోటో కనపడుతుంది కదా, వాళ్ళందరితో అక్కడికి వచ్చిన వాళ్ళతోటి ప్రభు అంటూ ఉన్నమాట, నేనే లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక నిత్య జీవంలోనికి వస్తాడన్నాడు. ఏనంటాయా? ఈయన వెలుగు ఎలా అవుతాడు? దేవుడైన యెహోవా వెలుగు కదా, ఈయన వెలుగు ఎలా అవుతాడు? చూడండి, ప్రభువే వెలుగు అని పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయాలు వివరించబడినటువంటి సందర్భాలు లేఖనాలలో ఉన్నప్పటికీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా? అంటే పాత నిబంధనలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఆయన వెలుగుగా ఈ లోకానికి వస్తాడు, మీలో ఉన్న పాపపు చీకటిని పారద్రోలటానికి ఈ లోకానికి వెలుగుగా వస్తాడు. మన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి అగాధములో, భయంకరమైన చీకటిలో ఉన్నప్పుడు ఆయన వెలుగుగా మన మధ్యలోనికి వస్తాడు. చూడండి, పునరుద్ధాన సమయంలో అందరూ మేడగదిలో ఆ గదిలో కూర్చొని భయపడతా ఉన్నారు. 3వ రోజు, ఆ ప్రభు తిరిగి లేచిన రోజు ఆదివారం సాయంకాల సమయంలో అందరూ కూడా మేడగదిలో కూర్చొని బిక్కుబిక్కుమంటా భయంతో ఉన్నప్పుడు ఆయన ఎలా వచ్చాడు?
ఒక ప్రియమైన వారులారా, వెలుగుగా వారి మధ్యకు వచ్చేటప్పటికి వారిలో ఉన్న భయం ఏమైపోయింది? పారిపోయింది. అలాగే మన జీవితాలలో కూడా భయము, ఆందోళన, ఏం చెయ్యాలో అగమ్య గోచరమైన స్థితిలో ఆయన మన జీవితంలో వెలుగు నింపడానికి వస్తాడు, ధైర్యాన్ని నింపడానికి వస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ యొక్క గుడారాల పండగ సమయంలో, పర్ణశాలల పండగ సమయంలో జరిగిన ఈ యొక్క సందర్భంలో ప్రభు అంటాడు, నేనే లోకమునకు వెలుగు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వే లోకమునకు వెలుగు ఎలా అవుతావు? అసలు నీ సాక్ష్యం చెల్లిద్దా అమ్మా? మీరు ఎప్పుడైనా ప్రామిసరీ నోట్లలో, దస్తావేజుల్లో చూశారనుకోండి, అందులో కింద ఏ సంతకాలు ఉంటాయి? బాగా చెప్పి అందరూ ప్రామిసరీ నోట్లు బాగా తెలుసట్టు. కింద ఏ సంతకాలు ఉంటాయి? సాక్షి సంతకాలు. ఎన్ని ఉంటాయి అమ్మ? ఎన్ని ఉంటాయి? గట్టిగా చెప్పాలి. ఒకటా రెండా? రెండు ఉంటాయి. పాస్టమ్ గారు అంటున్నారు, పాపం ఎప్పుడు చూడలేదు, రెండో మూడో ఉంటాయి అంటారు. రెండు ఉంటాయి. ఎందుకు రెండు ఉంటాయి, ఒకటి ఎందుకు ఉండదు? ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్ కూడా చెప్పే మాట ఏంటంటే, ఒక్కరి మాట చెల్లదు. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంట? ఒక్కళ్ళ మాట సాక్ష్యం చెల్లదు. ఎంతమంది ఉండాలా? ఇద్దరు లేక అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నేనే లోకమునకు వెలుగు అంటున్నాడు. నీ సాక్ష్యం ఎలా చెల్లిద్దాయా? నువ్వంటే ఎవరి చేతను చెప్పించాడా? పెద్దవాళ్ళ చేత చెప్పించు. శాస్త్రి ఉన్నాడు, పరిచయుడు ఉన్నాడు, ఈ సర్దుకాయలు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళ చేత చెప్పించు నువ్వు లోకమునకు వెలుగని. నువ్వు నమ్ముతావు? నువ్వు చెబితే ఎలా? అంటే ప్రభు ఏమంటాడంటే, మీరేమో శరీర రీతిగా ఆలోచిస్తున్నారు, నేనేమో ఆత్మీయ రీతిగా చెప్తున్నా. చూడండి, అదే మాట అంటాడు ప్రభు అక్కడ. చూడండి 11వ వచనం, కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ప్రభుతో చెప్పేశారు. నీ సాక్ష్యం ఎలా చెల్లింది? చూడండి, కోర్టులోకి వెళ్ళారు, ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఆయన మీద నేరం మోపబడింది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నేనే తప్పు చేయలేదయ్యా అని జడ్జికి చెప్తాడు. జడ్జి నమ్ముతాడా దాన్ని? చెప్పండి. సరే, ఓకే, నీ తరపున ఎవరైనా సాక్షులు ఏమైనా ఉన్నారా? నువ్వు నేరం చేయలేదని చూసిన వాళ్ళు ఎవరైనా సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడా లేదా? ఆ సాక్షులు చెప్పిన దాన్ని ఏం చేస్తారు? దాన్ని ధృవీకరిస్తారు. ఇక్కడ కూడా ప్రభు అనే మాట ఏంటంటే, ఈ పరిశీలన అనే మాట ఏంటంటే, నీ సాక్ష్యము చెల్లదు, నీ తరపున ఎవరైనా చెప్పాలి. చూసారా దేవుడికే ఎన్ని పరీక్షలు? దేవుడుగా ఈ లోకానికి వచ్చి, దేవుడు కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి చేస్తే ఆయనకి ఎన్ని హింసలో. ఆయన దేవుని కుమారుడని తెలియజేసుకోవడానికి, నిరూపించుకోవడానికి కూడా సాక్ష్యాలు కావాల్సి వచ్చింది. చూడండి, ప్రభు అంటాడు, యేసు నేనెక్కడ నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నాకు తెలుసు. నేను ఎక్కడి నుండి వచ్చానో, మళ్ళీ నేను ఎక్కడికి వెళతానో అది ఎవరికి తెలుసు? నాకు తెలుసు, కానీ మీకు తెలియదు అంటున్నాడు ప్రభు. తర్వాత చదవండి. అందుకు కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు. ఇదిగో ఇక్కడ నిలబడి నేను ఈ మాట మాట్లాడా కనుక మీరు శరీరాన్ని బట్టి మీరు తీర్పు తీరుస్తున్నారు, కానీ నేను ఎవ్వరికి నేను తీర్పు తీర్చను. మనం కూడా భలే తీర్పులు తీర్చేస్తాం అసలు. ఏమండి, అసలు మనంత తీర్పంగా అసలు ప్రపంచంలో ఎవరు మన మట్టికి మనం గుండె మీద చెయ్యేసుకొని నేను ఎప్పుడు తీర్పు తీర్చలేదయ్యా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మీకు 100కు 100% లేరని గ్యారెంటీ ఇస్తా. నేను కూడా లేననే చెప్తా. మనం భలే తీర్పు చేస్తాం. మన విషయంలో ఏదైనా జరిగితే మనం సమర్థించుకుంటాం. ఎవడైనా కానీ అదే చేశాడనుకో, చూశాడు, ఎరా అసలు అక్కడ చేయొచ్చు, నువ్వు తప్పు కదా, ఎందుకు చేసావు అంటాం. మనం మాత్రం అదే పని తప్పకుండా చేస్తాం. అప్పుడు మనం సమర్థించుకుంటాం. కానీ అవతల వాడు చేసినప్పుడు మాత్రం దానికి తప్పకుండా తీర్పు తీరుస్తాం. నా తీర్పు సత్యమే అంటాం. అర్థమవుతుందా? కాబట్టి
చూడండి, శరీరమును బట్టి మీరు తీర్పు తీరుస్తా ఉన్నారు, నేను మాత్రం తీర్పు తీర్చను. చూసారా, ప్రభువే నేను తీర్పు తీర్చను అంటే మనం తీర్పు తీర్చొచ్చా? ఏమంటే సిమియోన్ రాజు గారు, మనం ఏం చేయకూడదంట? తీర్పు తీర్చకూడదు, దేవుని యొక్క దృష్టికి వదిలేయాలి తప్ప మనం తీర్పు తీర్చేంత స్థాయిలో మనము లేవు అని ప్రభువు చెప్తున్నాడు. నేనే తీర్పు తీర్చడం లేదు, ఏ తీర్పు నేను చెయ్యను. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు అంటాడు, మీరు తీర్పు తీర్చకుడి. మీరు తీర్పు తీర్చారనుకో మిమ్మల్ని మీరే శిక్షలో పడేసుకుంటారు. తీర్పు తీర్చాల్సిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు అని చెప్తూ, ఇంతకు మనం దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు అమ్మా? ఓకే, దేని గురించి? నేను లోకమునకు. చూద్దాం ఆ వెలుగేంటో. అదేమో టైం పని చేయట్లా, మరి ఎంత టైం అయిందో ఏంటో చూడండి. ఉందిలే, ఇంకా అర్ధ గంట ఉంది, ఏం పర్వాలేదు. ప్రియమైన వారలారా, చూస్తే ఇక్కడ నేను లోకమునకు వెలుగును అని తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, ఒకసారి పాత నిబంధనలోనికి వెళదాం. చూడండి, ఆదికాండ గ్రంథం మొట్టమొదటి పుస్తకం మొట్టమొదటి అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. సరే, పాత నిబంధనలోనికి వెళ్ళి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమైపోయిందట? అది దేవుడు వెలుగు కలుగును గాక అనగానే ఏమైపోయింది? వెలుగు. ఆ వెలుగునిచ్చే దానిలో ఒకదానికి పెద్ద దీపం, ఒకదానికి చిన్నది. ఎవరోళ్ళు చెప్పాలి గట్టిగా? సూర్యుడు, చంద్రుడు. ఇప్పుడు సూర్య చంద్రులకు వెలుగునిచ్చిన వాడు ఎవరు? దేవుడే. సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించాడు. కలుగునుగాక అంటే కలిగింది. ప్రియమైన వారలారా, వెలుగు కలుగజేసిన వాడు దేవుడే. అర్థమవుతుందని అన్నమాట, జాగ్రత్తగా వినండి. వెలుగును కలగజేసిన వాడు ఎవరు? దేవుడే. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే. మనము ఇంకా తర్వాత చెప్పుకునే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన వెలుగు కలగమని పలకగా ఏమైపోయింది? ఏమంటే అన్నమ్మ గారు, ఏం కలిగింది? లేపండి. ఆ వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగింది. చూడండి ప్రియమైన వారలారా, ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయంలో 14-18 వచనాలు కూడా చూడండి. అక్కడేమన్నా వెలుగు కలిగింది. ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలగజేశాడు. చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అని, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకయ్యుండుగాక నీవు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకని, ఆకాశ విశాలమందు జ్యోతులుగా ఉండుగాక అన్నాడు ప్రభు. అనగానే ఏమైపోయినాయి? కలిగిపోయి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు వెలుగును కలగమంటే కలిగింది. అలాగే మరికొన్ని వచనాలు ఆయన ఏమై ఉన్నాడు అనేది ఒకసారి ప్రియమైన వారలారా మనం చూస్తే, దేవుని యందు వెలుగు ఉన్నది అని భక్తులైన వారు తెలియజేసినటువంటి మాట ఇందాక నేను మీ చేత చదివించాను. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, నీ వెలుగును పొందియే అంటే దేవుల్లో ఏముందంటున్నాడు? వెలుగుంది. నీ వెలుగును పొందియే మేమేమవుతున్నాం? వెలుగును చూస్తా ఉన్నాం. ఆయన వెలుగును పొందుకోకపోతే మనం ఏం చేయలేము? వెలుగును చూడలేము. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, అందుకే భక్తుడైనటువంటి యెషయా గారు కూడా ఒకసారి మాట అంటాడు. చూడండి, యోహాను యెషయా గ్రంథము
2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగుగా. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. చూడండి, యెహోవా వెలుగులో మనము ఏం చేయాలంట? ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఇక్కడ అన్నమాట ప్రవక్త యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రింద రాసిన ప్రకటన ఇది, యొక్క సువార్త గ్రంథం. యెహోవా వెలుగై ఉన్నాడు. అందుకే దైవజనులు పాటలో కూడా రాశారు, కళ్ళు చీకటి నడుచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటులు తొలగజేసి శుద్ధ కాంతి కలుగజేయుమా. వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో. ఎలా వెలిసాడంట? ఎప్పుడు? కలులు చీకటి నడుచుచు వెలుగు చూచిరి అన్నారు దైవజనుడు. కలులు అంటే ఎవరు అమ్మా? కలులు అంటే ఎవరు? పాపులు. పాపములో ఉన్నటువంటి స్థితిలో, చీకటిలో నడుస్తూ ఉన్న సమయంలో గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే అన్నారు, కలులు చీకటిని నడుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటులు తొలగజేసి శుద్ధ కాంతి కలుగజేయుమా. ఆ పాప చీకట్లన్నీ తొలగించి వేసి, ఇందాక మనం చెప్పుకున్నట్టు చీకటి గదిలో కొవ్వొత్తిగాను వెలిగించకపోతే ఏమైపోద్ది? ఆ గది అంతా వెలుగు. ఆ చీకటంతటిని తొలగించడానికి ప్రభు ఒక వెలుగుగా ఈ లోకానికి. ఎందుకండి మనం ఇవన్నీ నేర్చుకోవాలంటారా? తెలుసుకోవాలా అమ్మా? అవసరం అంటారా మనకి ఇవి? అసలు ప్రభు ఎవరో తెలియకపోతే, అందుకే యోహాను గారు చివరిలో రాసిన మాట ఏంటంటే, అసలు నేను ఈ గ్రంథం ఎందుకు రాస్తున్నానంటే, యేసు ఆయన నిజమైన రక్షకుడని, ఆయనే క్రీస్తని నువ్వు నమ్మి విశ్వసించి రక్షణ పొందుకొని రేపు పరలోకం చేర్చబడాలంటే ఆయన మాటలు నీకు తెలియకపోతే నువ్వు ఎలా రక్షణ పొందుతావు? యేసు దేవుని కుమారుడని, యేసు క్రీస్తని మీరు నమ్మాలి. ఆ నమ్మాలి అంటే ముందు అసలు ఆయన గురించి తెలిస్తే కదా నమ్మేది. ఇప్పుడు మన ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం, ఆయన గురించి మనకు తెలియదు. తెలియకుండా ఆయన నమ్ముతావా? చెప్పండి. తెలియకుండా మీ దగ్గరకు వచ్చి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వమంటే ఇస్తారా? నమ్మకుండా ఇస్తారా? ఏమో మాట్లాడు, నాకు డబ్బులు వద్దులే, మీ డబ్బులు నాకేం వద్దు, నేను మిమ్మల్ని అడగను అసలు. తెలియకుండా ఎవరో వచ్చారు, చంద్రరాజుపాలెం వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని వచ్చి అమ్మ 1000 రూపాయలు అమ్మా ఇప్పుడే ఇస్తారమ్మా, నేను తెలుసుగా నీకు చంద్రరాజుపాలెం అన్నాడు అనుకోండి, మీలో ఎంతమంది డబ్బులు ఇస్తారు? ఒక్కరు దేని కూడా ఇవ్వరు. మనం తెలియకుండా నమ్మకుండా డబ్బులు ఇస్తావా? తెలిసినోడికే నమ్మకం లేకపోతే డబ్బులు ఇవ్వం. అవునా కాదా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడని మీకు నమ్మకం కలగకపోతే మీరు ఎలాగా చేస్తారు చెప్పండి? కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఇది మారిపోయింది. కాబట్టి ఆయన మరి రక్షకుడని మనం నమ్మాలి అంటే ఆయన గురించి మనకేమవ్వాలా? తెలియాలా వద్దా? తెలియాలి. మనం ఏదన్నా కూరగాయల కొట్టుకెళ్ళి టమాటాలు తెమ్మని ఆ జీవన్నో లేకపోతే కిరణ్నో వాళ్ళని పంపిస్తావా? తెలుసా వాళ్ళకి? తెలియదు. ఏయో ఒకటి వేసుకొస్తాడు. ఈయనకు తెలుసాడు, రేపటి నుంచి ఆయన పంపించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఏమి తేవాలో మనకు తెలియకపోతే మనం ఎలా దాన్ని చెప్తాం? వాడిని నమ్మి పంపిస్తాం మనం, మంచి కూరగాయలు వేస్తాడని అంటే మనకేం చేయాలా? ముందు తెలియాలా, వీడు తీసుకురాగలుగుతాడు. అట్లానే ప్రియమైన వారలారా, నమ్మకం మనకి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎలా వచ్చారు, ఆయన మన కొరకు ఎలా జీవాహారం అయి ఉన్నాడు, ఆయన మన కొరకు ఎలా వెలుగై ఉన్నాడో తెలియకపోతే మనం ఎలా నమ్ముతాం? అందుకే నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. చూడండి ప్రియమైన వారలారా,
మనం ఇంకా చూస్తే కొన్ని వచనాలలో ఇంకో మాట కూడా మనకు కనబడతా ఉన్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలలో చూస్తే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికి ప్రకాశింపుడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఏమ్మా చూసారా? చాలు నీ దుఃఖ దినములు, అబ్బా ఎంత గొప్ప మాట రాశాడండి. నీ దుఃఖ దినములు ఏమవుతాయంట? నీ దుఃఖ దినములు సమాప్తమవును గాక. ఆమె చెప్పండి ఉందా మీకు? నీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. ఆమె ప్రియమైన వారలారా, దేవుడు చెప్పిన వాగ్దానం అండి, ప్రవక్త ద్వారా పలికించిన వాగ్దానం ఇది. ఏమంటున్నాడు? ఇదిగో ఇక మీదట సూర్యుని ప్రకాశం, ఇక మీదట చంద్రుని ప్రకాశం అవి ఏమైపోతాయి కొంతకాలానికి. సూర్యుడు ఎంతసేపు ఉంటాడండి? ఏదో 10 గంటల్లో 12 గంటల్లో ఉంటాడు. ఇక్కడే మబ్బులు పడితే అసలు రాడు. వస్తాడా? రాడు. ఈ వెలుగు కొంతకాలమే ఉంటది. ప్రవక్త చెప్తూ ఉన్నమాట, దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తూ ఉన్నమాట, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును అని చెప్తూ, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడికి అస్తమించడు. అలాంటి వెలుగుగా నువ్వు కలిగి ఉంటే, ఎలాంటి వెలుగు? అస్తమించని వెలుగు. ఏమండి? అసలుకి అది తరిగిపోని వెలుగుగా ఉన్న దేవుడే నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఇక ఏమైపోద్దంట? చీకటి అనేదే ఉండదు. బాగా చెప్పాడు. చీకటి అనేదే ఉండదు, అంత వెలుగే వెలుగు. కాబట్టి ప్రియమైన వారులారా చూడండి, అప్పుడు అంటూ ఉన్నమాట, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూడండి, ఇవన్నీ పాత నిబంధనలో ప్రభువు ఈ లోకానికి రాకముందు ఇదిగో వెలుగై ఉన్నటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ శాస్త్రులు, పరిచయులు, సర్దుకైన వాళ్ళందరూ గ్రంథాలు చదివిన వాళ్ళే కదా, మరి వాళ్ళకి తెలియదా ఆయన లోకానికి వస్తాడు? కానీ నమ్మలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారండి. అది ఒక మాటలో చెప్పండి, తట్టుకోలేకపోతున్నారు. ఏనే మెస్సియా అంటే వాళ్ళ పనులు సాగవు, డబ్బు రాదు, భయంకరంగా బలుల విషయంలో భయంకరంగా చేయడానికి కుదరదు, వ్యాపారం సాగదు. ఏమి ఇప్పుడే వచ్చాడంటే అవ్వదు. చూడండి, మీకు అర్థం కావడానికి వరకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎండాకాలం బావాలని ప్రార్థన చేస్తున్నాం మనందరం, అవునా కదా? ఎండలు పోయి వానలు రావాలయా, చల్లబడాలయా అని ప్రార్థన చేస్తున్నాం. మన దాంట్లోనే ఎవరైనా జ్యూసు తయారు చేసి అమ్ముకునేవాడు ఉన్నాడు అనుకోండి, లేరులే అందుకే చెప్తున్నా, జ్యూస్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏమని ప్రార్థన చేసుకుంటాడు? అయ్యా ఈ ఎండల కట్ట సాగని అయ్యా, ఇంకా ముందుకు సాగని అయ్యా, నా వ్యాపారం మళ్ళీ చల్లబడిపోద్ది, ఈ వాతావరణం చల్లబడితే వ్యాపారం చల్లబడుద్దయ్యా, అయితే అట్టనే సాగని అయ్యా. ఏమవుతాడు? తట్టుకోలేడు. ఆ వ్యాపారం తగ్గిపోద్దేమని వ్యాపారాన్ని మనం ఏం చేస్తాం? అయ్యా కట్ట సాగని అయ్యా అని ప్రార్థన చేస్తాం. అంటే వీళ్ళు కూడా ఏంటి అంటే ఆయన మెస్సియా అంటే తట్టుకోలేరు. ఎందుకంటే అభిషిక్తుడు వచ్చేసాడంటే వాళ్ళ మాటలు, వాళ్ళ పనులన్నీ సాగవు గనక ఈ నెల అయినా చంపేసేయాలి, ఇతన్ని ఎలాగైనా వధించేయాలి అనేది వాళ్ళ యొక్క పని. చూడండి, చివరిగా నా మాటలు ఇంకా ముగించబోతా ఉన్నాను. వాస్తవంగా ఆయన నేనే అనే సందర్భాలు 7 ఒకే రోజు చెప్దాం అనుకున్నా. ఒకే రోజు అంటే ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోయేది. మరి పోయిన వారం నేనే జీవాహారం అనే మాట చెప్పేశాం. ఈ వారం అంతా ఇదే సరిపోయింది. నేను లోకములకు వెలుగు. ఆయన ఎలా లోకములకు వెలుగు, మన జీవితాలలో ఆయన వెలుగు ఎలా అయ్యింది అనేది మనం తెలుసుకోవటమే మరి సరిపోయింది గనక ఇంకా చాలా ఉంది. కొన్ని మాటలుగా నేను మీకు తెలియజేస్తాను. చూడండి,
ఈ లోకంలోనికి ఏదైతే ఇందాక యెషయా గ్రంథంలో మీ మధ్యలోనికి సూర్యుడు చంద్రుడు ఆ వెలుగు కొంతకాలమే ఉంటది, ఆ వెలుగు కొంతకాలం తర్వాత ఆగిపోద్ది, కానీ మీ జీవితాలు నిత్యము వెలుగుగా ఉండడం కోసం ఇదిగో నా కుమారుని పంపిస్తున్నానని ఆయనను ఈ లోకానికి పంపించడమే ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి చూడండి ప్రియమైన వర్లారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. అమ్మా చూడగలుగుతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అదేనా? మత్తయి 4:16. లేదంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 78, 79 వచనాలు చూడండి. 78, 79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. అరుణోదయ దర్శనం. ప్రియమైన వర్లరా, ఇప్పుడు అరుణోదయ దర్శనం అంటే మళ్ళీ 1 గంట పట్టిద్ది. ప్రస్తుతానికి ఇతనితో మరి ముందుకు వెళ్దాం. చూడండి, చీకటిలోను మరణ ఛాయలో ఉండు వారికి వెలుగిచ్చుటకై దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి మనందరి కొరకు కూడా పంపించాడు. అర్థమవుతుందన్నమాట. ఆయన తన కుమారుని ఈ లోకానికి వెలుగుగా పంపించాడు. అది నిజమైన వెలుగు. ఈ సూర్య చంద్రులు దేవుడు కలగజేశాడు, వారు కొంతకాలమే ఆ వెలుగు క్షీణించిపోద్ది, కానీ ఈయన వెలుగు మాత్రము నిత్యము ప్రకాశించును అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వర్లరా, ప్రభు అంటాడు, నేను వెలుగై ఉన్నా కదా. ఏమంటాడు? నేను వెలుగుగా ఉన్నా కదా, మీరు కూడా ఎలా ఉండాలా? నేను వెలుగు సంబంధులైతే మీరు చీకటి సంబంధులైతే బాగుంటుందా? అమ్మా బాగుంటుందా? కాదు. ప్రియమైన వాళ్ళరా, తండ్రి మంచోడండి. కుమారుడు చెడ్డవాడు కావాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? కోరుకోడు. ఒకవేళ తండ్రి చెడ్డవాడైనా కుమారుడు ఎలా ఉండాలని కోరుకుంటాడు? కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను వెలుగై ఉన్న. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట అంటాడు. 14వ అధ్యాయం మరి 5వ అధ్యాయం 14, 16 వచనాలు చూడండి, ఒకసారి చూద్దాం. నేను లోకమునకు నేను వెలుగై ఉన్నాను. చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము వెలుగై ఉండనేరదు, మరుగై ఉండనేరదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువు వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా ఏమై ఉండాలా? మాట్లాడాలి గట్టిగా, వెలుగై ఉండాలి. కాబట్టి చూడండి, ఇవే మాటలు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడైన యోహాను గారు కూడా రాస్తారు. ఇందాక మనం చదువుకున్న మాట ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ వచనం నుంచి చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి. 7వ వచనం నుండి చదవండి. సరే 5 నుండి చదవండి అమ్మా. 5 నుండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, అంటే నేను మీకు ఇందాక జ్ఞాపకం చేసుకోవడం చెప్పా. ఒకటి, పాత నిబంధన కాలంలో తండ్రి తెలియజేస్తా ఉన్నాడు. ఏమని అంటే, వెలుగు కమ్మని పలకగా వెలుగైపోయింది, సూర్య చంద్రులను ప్రియమైన వర్లరా కలుగునుగా కంటే కలిగింది, వాటి ద్వారా వెలుగు లోకానికి వచ్చింది. అలాగే పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వెలుగై ఉన్నానని తెలియజేశాడు, మీరు కూడా వెలుగై ఉండాలంటున్నాడు. కొత్త నిబంధనలో తన కుమారుణ్ణి ఈ లోకానికి వెలుగుగా పంపించాడు మన మధ్యకి. ఇప్పుడు పత్రికల్లో కూడా ఆయన వెలుగు మనలో ఉండాలి తెలియజేస్తాం. చదవండి, ఇప్పుడు చదవండి 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం, అంటే యోహాను గారు యేసు ప్రభువుని వెంబడించిన శిష్యుడైన యోహాను గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో మేము ఆయనతో ఉన్నాం, ఆయన చూసాం, కాబట్టి ఆయన మాటలు మీకు ప్రకటిస్తున్నాం. వింటున్నారా? వినండి. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము కూడా
ఉందంటారా? మీరేమైనా చూసారా కొని? అంటే లేదని. చీకటి ఉందా లేదా అనేది ఏమైనా గమనించారా? ప్రియమైన వాళ్ళరా, ప్రభువే ఛాలెంజ్ విసిరాడు. ఏమని? మీకు దమ్ముంటే, మనం అంటాం కదా, ప్రభు ఆ మాట రాయలేదు కానాడా, మనం అంటా ఉంటాం, లోకంలో వింటా ఉంటాం, నీకు దమ్ముంటే చూసుకుందాం రా అని. అట్లా ఒక విసురుడు విసిరాడు అనమాట. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలిగే వాళ్ళు ఉంటే రండి, చూపించండి నాలో పాపం అన్నాడు. అది ఒక ఆయనకే కుదిరింది, కానీ మనలాంటి వాళ్ళం విసిరితే ఒక పెద్ద లిస్టు తయారవుతుంది మనకి. కాబట్టి ప్రభు అంటాడు, యోహాను గారు అంటారు, ఆయన కూర్చున్న సంగతులు రాయడానికి ఈ లోకంలో రాయాలంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా తెచ్చి ఇంకుగా రాసిన, ఈ భూమిని ఒక పుస్తకంగా చేసి రాసిన సరిపోదంటాడు. మన పాపాల చిట్టా కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకు అది వద్దు, అందుకని మనం దాని జోలి పోవద్దు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, చీకటి, యోహాను గారు అంటారు, చీకటి ఎంత మాత్రము ఆయనలో ఉందా లేదా? లేదు. ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకొని, చూసారా యోహాను గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు మనందరం వచ్చామండి దేవుని మందిరానికి, ఆయనతో సహవాసము చేస్తూ, ఆయనతో మనం ఉంటూ ఏమంటా ఉన్నాడు చూడండి. అసలు బలి రాశాడండి అసలు యోహాను గారు. చీకటిలో నడచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కుందుము అన్నాడా, పొందము అన్నాడా? అమ్మా, మన తెలుగు భాష చాలా డేంజరు. ఒక్క అక్షరం మారిందంటే పదాలే మారిపోతుంది. చూడండి, మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, ఆయనతో కూడా మనం సహవాస గలవారమని చెప్పుకుంటూ మనం నడిచే నడకంతా చీకట్లో నడిస్తే ఏమైపోతాం? మనం అబద్ధీకులమైపోతాం. అందుకే ప్రభు ఇంకా అంటున్నాడు, యోహాను గారి ద్వారా ప్రభువు రాశాడు చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, ఎవరు ఆయన? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వెలుగులో ఉన్న ప్రకారంగా మనం కూడా వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను. ఆ మాటలు ముగిస్తూ ఉన్నా, సమయం అయిపోయింది గనక ప్రభువు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. ప్రభువు వెలుగై ఉన్నాడు గనక మనము కూడా వెలుగై ఉండి ఆ సహవాసములో నడుస్తూ మనం ఎలా ఉండాలి? అన్యోన్య సహవాసము. అన్యోన్యం అంటే ఏంటమ్మా? అన్యోన్యం అంటే ఏంటి? వాళ్ళు చూడయా అసలు ఎంత అన్యోన్యం ఉంటారు, అసలు ఏ గోల ఉండదు. అన్యోన్యం అంటే అది. అన్యోన్య సహవాసము అంటే ఇక వారి మధ్య ఎటువంటి విడదీయరాని బంధం రాదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళ మధ్య ఏ గొడవ ఉండదు, చక్కగా స్నేహం ఉంటుంది. భార్యాభర్తలు ఉంటారు కొంతమంది 1% అనుకుందాం, అటువంటి వాళ్ళు అంటే అన్యోన్య, వాళ్ళ మధ్య ఏ గొడవ లేకుండా అలా సాగిపోతా ఉంటుంది, అన్యోన్య సహవాసం. ఇప్పుడు అలాగే మనము కూడా దేవుని ప్రేమ కలిగి అన్యోన్య సహవాసములు ఆయనతో. ఆయన అంటే మనకు అప్పుడప్పుడు కోపం వస్తుంటది. నీకు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదంటే అబద్ధం అమ్మా, వచ్చింది. మనం అన్ని పనులు సాధిస్తూ వెళతా ఉంటాం. అది వెళతా ఉంటే మనం ఒకటి చెప్తే ఒకటి జరుగుతాం. కోపం వచ్చిందా? రాదా? వచ్చింది. అందుకే ఏమంటున్నాడంటే, అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి. ప్రభు ఏది చేసినా నా మంచికే చేస్తాడు అని అనుకొని అన్యోన్య సహవాసము గలవారమై ఉండి మనము వెళితే, ఇప్పుడు ప్రభు అంటా ఉన్నమాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసి, ఇది మనోళ్ళలో ఉన్న ఇది తీసేసి, ఇది తీసేసి, అది తీసేసి, మొత్తం తీసేది. ఎప్పుడు తీసేస్తాడు? ఆయనతో. చెప్పండి గట్టిగా. చేస్తారా మరి మీరు? అమ్ము, మీ అందరికి మరణాత. అన్యోన్య సహవాసం చేయరా ప్రభుతో?
చెయ్యాలి, మంచిది. చేస్తారా అని అడుగుతున్నా. చేస్తే మీరు కూడా ఏమవుతారు? నేను కూడా, మనమందరం చేస్తే మనందరం ఏమవుతాం? ఆయన వలె వెలుగుగా మారిపోతాం. ఓ, ప్రభు వెలుగై ఉన్నాక మనం వెలుగై ఉండలేదనుకోండి, ఏమైపోతాం? చివరికి చీకట్లో పడి నరకానికి వెళ్ళిపోతాం. మీలో ఎంతమంది నరకానికి వెళ్తారు చెప్పండి? వెళ్తారా ఎవరైనా? అన్నమ్మ గారిని చేయెత్తారు. దేవునికి స్తోత్రం. మంచిది. కాబట్టి కొన్నిసారి మీకు చెప్పా ఒకసారి ఎట్లానే పాస్టర్ గారు ప్రసంగం చేస్తా, ఏమో మీలో నరకానికి ఎంతమంది వెళ్తారు చెయ్యొద్దండి అన్నాడంట. ఆయన అంటే ఒక ఆమె ఇట్టనే పాపం అన్నమ్మ గారి లాగే తెలుసో తెలియకో చెయ్యెత్తిందంట. ఈ పక్కనుండ మరి సుసన్నమ్మ గారు లాంటి, దించమ్మ, దించు దించు దించు, ఊరిగా బలేదానివే. అరే పాస్టర్ గారే నరకానికి పోతా చెయ్యెత్తుతుంటే మనం ఎత్తకపోతే అట్ట ఆయనతో పాటు కనీసం మనం కూడా వెళ్ళకపోతే అన్నదంట. అంతే అంటుందా? అమ్మో నీకు మరణాతమ్మా, మేము నరకానికి రాము. సరే, మంచిది. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఆయన వెలుగై ఉన్నాడు గనక మనము కూడా ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై వెలుగుగా మనము మన జీవితాలను మార్చుకున్నప్పుడు, అంటే ఆయనతో మనము గొనుగులు సణుగులు, చూడండి ఇశ్రాయేలీయుల జనాంగం ఆ బాట పట్టిన కాడ నుంచి సణుగులతోనే సరిపోయింది. ఎవరు మొత్తాన్ని అరణ్యంలో నాశనం చేశాడు దేవుడు. కాబట్టి అలా సణుగులు గొణుగులు గాక ఏది జరిగినా ప్రభువా ఇది నీ చిత్తం లేకపోతే జరగదు. కింద పడ్డా నీ చిత్తం, జ్వరం వచ్చింది దేవా నీ చిత్తమే అన్నామనుకోండి, అది దెబ్బకు వారిపోదు. కానీ దేవుడి మీద ఎప్పుడూ కూడా ఏం చేయకూడదంట? సనగకూడదు, వణగకూడదు, నేరస్థాపన చేయకూడదు. మనం మాత్రం భలే నేరస్థాపన చేస్తాం. ఎందుకయ్యా నా జీవితంలో అన్ని జరుగుతూ ఉన్నాయంట. దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం నేరస్థాపన చేయకూడదు. ఆయన వెలుగై ఉన్నాడు కానీ మనలను కూడా వెలుగుగానే చేస్తాం. అయితే ప్రతి దానికి ఏముంటుందంట? సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు మనం ఓర్పు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అమ్మా వేరే తప్పుగా అనుకోబాకండి, కానీ మరి ఈ మాట అనడానికి నేను మీకు తెలియాలని అంటున్నాను. ఒక స్త్రీ గర్భం ధరించింది, 7వ నెల వచ్చింది, 6వ నెల వచ్చింది. ఎప్పుడూ గర్భం మొయ్యలేదు కాబట్టి ఈ 6 నెలలకు నేను ఈ గర్భాన్ని మొయ్యలేకపోతా ఉన్నా, తీసేయి అంటే బాగుంటుందా? బాగుండిద్దా? బిడ్డ బాగుంటాడా? బాగుండు. ఎన్ని నెలలు ఉండాలా? ఆ సమయం అనేది రావాలా లేదా? సమయం వచ్చేదాకా మనం కూడా ఏం చేయాలంటే ఆ వేదన, ఆ బాధ అనుభవించాలి. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను చూసి ఏమైపోద్ది? సంతోషం. ఏ తల్లి అయినా, మరి నేను కూడా చూసా, యూట్యూబ్లో చూసా, మరి అమ్మగారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ తంతా ఉంటుంటాడు. ఆ నొప్పులకి తల్లి బాగా కుదేలవుద్ది. మీ అందరికీ బాగా తెలుసు, స్త్రీలందరికీ అనుభవంలో ఉన్నోళ్లే కాబట్టి. పుట్టంగానే కర్ర ఒకటి తీసుకొని తీరా ఆ రోజు అటదన్నా ఈరోజు ఎట్టదన్నా అని చెప్పి కొడతారా? పుట్టిన తర్వాత కొడతారా? అసలు వాడిని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోరిక, అప్పుడే వాడు లోపల తన్నాడు మరి. కాబట్టి ప్రియమైన వారలరా, అది తల్లి ప్రేమ. అలాగే దేవుని ప్రేమ కూడా వేరుగా ఉంటుంది. ఆయన మనం ఎన్నన్నా ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టడు. ఒక్కసారి లిస్టులో రాసుకున్నాక ఇంక వదలడు. నువ్వు ఎక్కడికి పోయినా పట్టుకొస్తానే ఉంటాడు. ప్రపంచం అంతా ఆయన లిస్టులోనే ఉంది కాబట్టి ఆయన ఎవరిని వదలడు, ఏదో ఒక రోజు తీసుకొస్తాడు. కాబట్టి మనందరం కూడా అలాగే కొంతకాలం కింద మనం వేరుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువులోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఆయనను, చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చదవండి. అన్యోన్య సహవాసము గలవారమై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో పాపం లేదని మనం అనుకుంటే మనం ఏమైపోతాం? మోసంలో పడిపోతాం. అయ్యగారు రాసిన మరి యొక్క మనం చెప్పుకునే విశ్వాస ప్రమాణంలో కూడా ఇవే మాటలు,
వాక్యమే అయ్యగారు అందులో రాశారు. మనలో పాపం లేదని చెప్పుకోవడం మనం మోసగించుకున్నట్టే. కాబట్టి మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారమవుదు, మరియు ఆయన వాక్యం మనలో ఉన్నది. కాబట్టి మనము ఏం చేయాలి అంటే మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవాలి, దాని నుంచి తప్పుకోవాలి. ఒకవేళ అలా ఒప్పుకోకపోతే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఏం చేస్తావు అన్నాడు? దేవుణ్ణి అబద్ధీకుని చేస్తున్నావు. అదేనా వాక్యంలో ఉంది? ఏమ్మా వెంటనారా? వాక్యంలో ఏం చెప్తున్నాడు? మీరు పాపాన్ని మీరు ఒప్పుకోకపోతే దేవుణ్ణి కూడా అబద్ధీకుని చేస్తున్నారు. మీలో సత్యం ఉండదు, ఆయన వాక్యం కూడా మీలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండాలి. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. అందుకే ఆ యోహాను సువార్త 1:1 అంటాడు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి కృపా సంపూర్ణుడిగా మన మధ్య. కాబట్టి ఆయన వాక్యం మనలో ఉండాలి. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు గనక మనము కూడా వెలుగై ఉండి ఆయన మనలో, మనము ఆయనలో ఉండగలిగేటటువంటి ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములయ్యా. తండ్రినైనా నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరు సెలవిచ్చారు గనక, నేను వెలుగై ఉన్నాను గనక మీరును వెలుగై ఉండండి అని సెలవిచ్చారు గనక, దేవా మీరు నాలో నేను మీలో అని దైవజనులు వ్రాసినట్లుగా స్వామి తండ్రినైనా మేమందరము కూడా వెలుగు సంబంధులుగా నీతో అన్యోన్య సహవాసము గలవారమై దేవా, ఇటువంటి సణుగులు గొడుగులు మా జీవితాలలో లేకుండా వచ్చిన శ్రమలలో, బాధలలో, నిందలలో, అవమానములో దేవా నీ నామమునకే మహిమ అని తండ్రి నాయన మేము తలపోసుకోగలిగినటువంటి గొప్ప ధైర్యపు మాటలను మా హృదయములో నేటి దినమున ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఎన్ని అవమానములు, అక్కరలు, చిక్కులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగములు సంభవించిన తండ్రి వాటన్నిటినీ కూడా అయా ఇదిగోనైనా సంతోషముతో అనుభవించగలిగేటటువంటి స్థితి మాకు అనుగ్రహింప చేసి వాటిపైన జయము సాధించగలిగేటటువంటి దీవెన ఆశీర్వాదము చేరి వచ్చిన మా ఎల్లరికూ అనుగ్రహింప చేయమని వెలుగుగా ఈ లోకమునకు దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.